రోడ్ సైడ్ దొరికే చల్ల పునుగులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అలాంటి చల్ల పునుగులు ఇంట్లోనే టేస్టీగా మంచిగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా వర్షాకాలం చలికాలంలో సాయంత్రం ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. ఇవి ప్రాసెస్ చూద్దాం ఎలా తయారు చేయాలో. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 250 గ్రామ్స్ పెరుగు వేసుకోవాలి. అంటే ఒక కప్పు పెరుగు, అది పుల్లగా ఉండాలి పెరుగు. ఈ విధంగా ఒకసారి పెరుగుని విస్క్ చేసుకోవాలి, గిలగొట్టుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత బేకింగ్ సోడా వేసుకోవాలి, వంట సోడా. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పెరుగులోనే వంట సోడా వేయడం వల్ల పెరుగులో ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అయ్యి పిండి అనేది లోపల మంచిగా గుల్లగా వస్తుంది. తర్వాత హాఫ్ కప్పు కుకింగ్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని తర్వాత కప్పున్నర మైదా పిండి, ఏ కప్పుతో అయితే పెరుగు కొలుచుకున్నామో అదే కప్పుతోటి కప్పున్నర దాకా మైదా పిండి తీసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా కలుపుకున్నాక హాట్ వాటర్ కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా హాట్ వాటర్ పోయడం వల్ల బజ్జీల లోపల గుల్లగా వస్తాయి ఫ్రై చేసినప్పుడు. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పిండిని బీట్ చేసుకోవాలి. పిండి అనేది ఈ విధంగా సిల్కీగా అయ్యేంత వరకుగా ఈ విధంగా బీట్ చేస్తూ ఉండాలి 10 మినిట్స్ దాకా. అలా అయితే మంచిగా వస్తాయి పునుగులు. ఈ విధంగా ఫ్లఫీగా అయ్యేట్టుగా బీట్ చేసుకోవాలి పిండిని. బీట్ చేసుకొని ఇది పొద్దున కలిపి పెట్టుకోవాలి పిండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళైతే పచ్చిమిర్చి, అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని ఒక 4 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. పొద్దున కలుపుకుంటే సాయంత్రం వేసుకోవడానికి చాలా బాగుంటుంది. పిండి పులిసి చల్ల పునుగులు పులిస్తేనే బాగుంటుంది. ఈ విధంగా 4 అవర్స్ తర్వాత చేతికి వాటర్ అప్లై చేసుకొని ఈ విధంగా వేడి ఆయిల్లో కొంచెంగా వేసుకోవాలి పిండిని చిన్నగా. ఆయిల్ బాగా హీట్ ఉండాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి పునుగులు. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి, లోపల పిండి ఉడకదు. ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఈవెన్గా కాల్చుకోవాలి పునుగులని. ఈ విధంగా కాలాక నూనెలో నుండి తీసేయాలి. ఇప్పుడు దీనికి పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్. ఫస్ట్ అయితే పల్లీలను వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి పల్లీలని. ఈ విధంగా ఒక పల్లి తీసుకొని నలిపితే పొట్టు ఊడిపోవాలి. ఇలా అయితే పల్లి మంచిగా వేగినట్టు. ఇది చల్లారనివ్వాలి. తీసేసి అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పల్లీలని పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు తగినంత. ఆల్రెడీ పిండిలో కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ చట్నీని పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకొని చట్నీని పోపు పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు చిటపట్లాడాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకొని వేంపుకొని ఈ పోపులో
చట్నీ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా పోపులో చట్నీ వేసుకొని కలుపుకొని పునుగులతోటి పల్లి చట్నీ ఈ విధంగా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లోనే హెల్దీగా చల్ల పునుగులు తయారు చేసుకోవచ్చు.